భూములు లాక్కోవాలనుకుంటే పోలీసుల బందోబస్తు కలెక్టర్ను పంపించేవాడు కదా, కానీ అలా చేయలేదు కదా. మేము అట్లా చేసి ఉంటే కలెక్టర్పై దాడి చేసే అవకాశం బీఆర్ఎస్ నాయకులకు వచ్చేదా? కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, మీరు మల్లన్న సాగర్లో పోలీసులను పంపించి రైతుల భయభ్రాంతులకు గురి చేసి మల్లన్న సాగర్ చుట్టుపక్కల 10-20 గ్రామాల రైతుల మీద లాఠీ చార్జీలు చేయించి వాళ్ళని కొట్టి అక్కడున్న ఆనాడు కలెక్టర్ ద్వారా ల్యాండ్ అక్విజిషన్ మీరు చేసిర్రు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఈ యొక్క ఇండస్ట్రియల్స్ రావడానికి, ఆ ప్రాంతం డెవలప్ కావడానికి ఒక మోడల్గా డెవలప్ చేయాలి, ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయాలి అనే ఒక ప్రణాళికతో కలెక్టర్లకు, అధికారులకు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ద్వారా ముఖ్యమంత్రి గారు ఇవ్వండి, మా ఇండస్ట్రియల్ మినిస్టరు శ్రీధర్ బాబు గారు, వాళ్ళిద్దరి యొక్క కోఆర్డినేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్, ఐటీ మినిస్టర్, వారి కోఆర్డినేషన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు అక్కడ ఇదే ఊరు మన లగచర్ల అనే గ్రామంలో ఈ ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టారు. ఒకటే మాట అడుగుతున్నాము, మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తా. ఇది ఇప్పుడు మల్లన్న సాగర్ల రైతులని, మల్లన్న సాగర్ సంబంధించిన ప్రాజెక్టు మీద రైతులకు కొట్టే ఫోటోలు మీకు చూపిస్తా. ఇక్కడ మేము రైతులను కొట్టినట్టు ఒక ఆధారం మీరు చూపిస్తారా? ఒక ఆధారం చూపించి దాని మీద మీరు మాట్లాడండి. ఇక చూడండి, ఈ ఫోటో గమనించండి. ఇది బాబు, ఇగో ఓకే, ఇది చూడండి అమ్మా, ఇది తీస్తారా? చూడండి, ఇక్కడ పోలీసు వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కొంత పోలీస్ అధికారులతోటి వేములఘాట ఆ ప్రాంతంలో దాదాపు 8-10 గ్రామస్తు రైతులను కొడుతున్నారు. ఇది ఆ రోజు మీడియాలో వచ్చింది. ఇది ఒక ఉదాహరణ. ఇగో ఇక్కడ చూడండి, పోలీసు వాళ్ళు కొడుతున్నటువంటి లాఠీలతో కొడుతున్నారు, దెబ్బలు తింటున్నారు రైతులు మల్లన్న సాగర్. ఇగో ఇదొకటి, ఇగో ఇక్కడ కూడా చూడండి, రైతును కొడుతున్న పోలీస్ అధికారి బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇగో అప్పుడు ఎర్రబల్లి దయాకర్రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. భూములు ఇవ్వకుంటే 30 చిప్పలు పెడతాం. మెగా టెక్స్టైల్స్ పార్కు రైతులకు మంత్రి ఎర్రబల్లి వార్నింగ్. కోర్టుకు పోయిన వాళ్ళ కాంప్రమైజ్కి రావాలి, లేకపోతే వసతులు కూడా ఇప్పించకుండా చేస్తామన్న మంత్రి. పంటలు చూసి కంపెనీలకు పోతున్నాయి. ఇట్లా ఇది ఎవరు వాళ్ళు ఇట్లా దెబ్బలు చూడండి, అంతేగా. ఓకే, ఇది అయిపోయింది. రైట్. ఇప్పుడు లగచెర్ల గ్రామంలో ఎక్కడైనా పోలీసు వాళ్ళు ఒక్కరినైనా కొట్టినట్టు ఒక ఆధారం చూపిస్తారా? ఒక రైతుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నియోజకవర్గంలో ఆయన ఆ గ్రామంలో ఏదైతే ఎంపిక చేసిండో
ఇండస్ట్రీస్కి తీసుకురావడానికి ల్యాండ్ అక్విజిషన్ చేస్తుండో అక్కడ పోలీసు వాళ్ళు పోయి అక్కడ రైతులను కొట్టినట్టు ఒక్క ఫోటో అన్న చూపించగలుగుతారా? లేదు కదా. మీరే కలెక్టర్ మీద దాడి చేసిరు, అది వీడియోస్ అన్ని ఛానళ్ళల్లో వచ్చింది. మల్లన్న సాగర్లో మీరు చేసింది రైతుల భూములు గుంజుకోవడం. కొడంగల్లో మేమంటే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది రైతులను ఒప్పించడం. అంటే రైతులను ఒప్పించి భూములు తీసుకోవాలనే ప్రక్రియ అధికారుల ద్వారా చేయడం జరుగుతుంది. ఇది కూడా గమనించాలి. ఇది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు మా కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడా తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతున్నా. ఇంకో విషయం ఏంటంటే కేటీఆర్ ఈరోజు రైతుల మీద ప్రేమ ఉన్నట్టు వేదాలు చెప్తున్నాడు. కానీ మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ రైతులను కొట్టి చేతులకు బేడీలు వేసి నడి రోడ్డు మీద తిరిగినప్పుడు ఆ రైతుల మీద ఉన్న ఆనాడు మరి ఆ ప్రేమ ఆ వేదాంతాలు ఎక్కడ పోయాయని కేటీఆర్ని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నువ్వు రైతుల మీద నీకే ప్రేమ ఉన్నట్టు, నీకున్న ప్రేమ మాకు లేనట్టు వగలబడుతున్నావు.